యొక్క ప్రెస్ సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పెట్టడం జరిగింది. మరి నల్గొండ పట్టణము ఈరోజు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద పట్టణం. మరి యొక్క పట్టణాన్ని కార్పొరేషన్గా మార్చడాన్ని రాజకీయాల అతీతంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా దీనికి మద్దతు తెలిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి గత పాలక మండలిలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కమిషన్లకి కకృతిపడి నల్గొండ అభివృద్ధిని విస్మరించారు. అనేక సార్లు మరి పెద్దలు వెంకటరెడ్డి గారికి అవకాశం వచ్చినప్పటికీ కూడా మరి వెంకటరెడ్డి గారు రాజకీయంగా వాళ్ళ పార్టీలో కూడా ఎవరికి ఎదగనీయకుండా మేయర్ అవ్వద్దు, మేయర్ అవుతే మరి వారెవరో మరి ఎందుకంటే మనందరికీ తెలుసు మేయర్ వారు వేదిక మీద ఉంటే మంత్రి కావచ్చు ఇంకెవరు కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి రాజకీయంగా కూడా ఎవరిని ఎదగనివ్వకుండా కూడా మరి నల్గొండ పట్టణాన్ని ఒక ఈగోకి తీసుకొని కూడా నల్గొండ పట్టణాన్ని కార్పొరేషన్ కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా ఆపినటువంటి ఈ యొక్క దాన్ని మేము చాలా తీవ్రంగా గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. అది వెంకటరెడ్డి గారి వల్లనే కార్పొరేషన్ కాలేదు ఇన్ని సంవత్సరాలు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సీదా కార్పొరేషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. డైరెక్ట్గా నిధులు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏవైతే పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఆ నిధులన్నీ కూడా మరి మన నల్గొండ కార్పొరేషన్కి వస్తుంది. కాబట్టి నల్గొండ పట్టణము అభివృద్ధి చెందుతుంది. మరి తద్వారా నల్గొండ జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు నల్గొండ పట్టణం నుండి హైదరాబాద్కి వలస వెళ్ళేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే పరిశ్రమలు నల్గొండలో రావట్లేదు. మరి కార్పొరేషన్ అవడం వల్ల కూడా మరి పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి తద్వారా నల్గొండలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా అవకాశాలు లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క మంచి నిర్ణయాన్ని మేము రాజకీయాలకు అతీతంగా మరి మేము స్వాగతిస్తూ రాజకీయంగా కూడా మరి అనేక మందికి అవకాశం వస్తుంది. అందుకని మేము కోరుతూ ఉన్నాము ఈరోజు నల్గొండ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం అవుతుంది. ఖచ్చితంగా మరి మొట్టమొదటి నల్గొండ మేయర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారు. గతంలో 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిండ్రు. మరి మున్సిపల్ చైర్మన్గా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఆ రోజు చూసిండ్రు ఏ రకంగా మరి రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఎలా పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా మా యొక్క పెద్దలు బండారు ప్రసాద్ అన్న గారు కూడా అనేక సార్లు కౌన్సిల్లో మరి నిధులు దారి మళ్లించినటువంటి విషయం కావచ్చు, మరి అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి నిధుల గురించి కావచ్చు, మరి ఏ రకంగా హైవేలు ఈరోజు నల్గొండ పట్టణము నల్గొండ జిల్లా ఈ యొక్క హైవేల ద్వారా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ యొక్క హైవేలన్నీ కూడా మరి గౌరవ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇస్తూ ఉన్నారు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. రామరాజ్య లక్ష్యమే నా యొక్క లక్ష్యం అన్నాడు గాంధీ మహాత్ముడు. ఈ పేరు మార్చినంత మాత్రాన ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాష వేషం వేరైన భారతీయులంతా ఒకటే అనేటువంటి నినాదంతో మనం అందరం కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ పేరుతోటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పని కల్పించే గ్యారంటీగా స్కీమ్ పెడితే ఈరోజు పసలైనటువంటి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు వాళ్ళకు తోడైనటువంటి కమ్యూనిస్టులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో మీడియా ద్వారా తమ ద్వారా ప్రజలకు తెలియజేయాలి, వాస్తవ విషయాలు తెలియజేయాలని, అదేవిధంగా దీన్ని ఈ నెల వచ్చే నెల వరకు కూడా వాస్తవ చట్టంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కొత్తగా మార్పు చేసిన విషయాలన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవడం కోసం పెద్ద ఎత్తున కరపత్రాల ద్వారా ప్రచారం జరగబోతున్నది. జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా వర్క్షాప్లు, రాష్ట్ర స్థాయిలో కూడా మేమందరం కూడా సేకరించే రైతు సంఘాలు వాళ్ళందరూ కూడా ఎక్కడికి రైతు సంఘాలు వ్యతిరేకించలేదు. బీజేపీ ఇతర ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలు కూడా ఈ వ్యతిరేకించలేదు. మిగతా రాష్ట్రాలలో తమ ఉనికిని కాపాడుకోవడం కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఏకమై వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కొత్తగా వచ్చిన చట్టం ద్వారా ఉపయోగాలు ఉన్నాయి తప్ప ఎక్కడ లోపం లేదు. రాజకీయ కోణంతో ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాయి. దీన్ని పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం గ్రామ గ్రామాన మరి చౌపాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.
కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియచేయడం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు మిగతా టీం తోటి మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుని యొక్క ఆదేశాల మేరకు ఈరోజు తమ ద్వారా ప్రజలకు తెలుసుకోబోతాను. తర్వాత ఇంకొక విషయం, మొన్న శాసన ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే భారత ప్రధానమంత్రిని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడటం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అతని స్థాయి కాదు. ఏ రోజు అసలు కమ్యూనిజం పుట్టిందే బూర్జువా పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఏకమై కాంగ్రెస్ పార్టీ ఇవాళ పల్లెకులో కూర్చోబెట్టి మోస్తున్నట్టు కమ్యూనిస్టులకు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు ఆయనకు నిజంగా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేటువంటిది ఆయనకు ఉంటే ఆయన కూడా అడవిలోకి పోతే బాగుంటుంది. ఆయన ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు ఈ కోటేసి గెలిపించారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనిది, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేనిది, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద నమ్మకం లేదని, పార్లమెంటు సుప్రీంకోర్టు న్యాయస్థానాలు లేదని చెప్పేటటువంటి మరి తుపాకీ కొట్టడం ద్వారా వస్తున్నటువంటి నక్సలైట్లకు మీరు మద్దతుగా మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చట్టసభలో అది ఇల్లు కాదు, ఆయన కార్యాలయం కాదు, శాసనసభలో మాట్లాడటం ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యవాదులను ఖండించాలి. భారతీయ జనతా పార్టీ బేషరతుగా ఆయనకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. బేషరతుగా ఆయన మరి భారత ప్రధానమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే వారిపైన కార్యక్రమాలకు కూడా పార్టీ నిర్ణయిస్తుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేస్తూ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న ఆ యొక్క బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ 2-3 విషయాలు గమనించాలి. స్థానిక సంస్థలను ఆలస్యం చేపట్టి 1 year 16 ఫైనాన్స్ నిధులైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క ఈ కార్పొరేషన్కు, ఈ మున్సిపాలిటీకి రావాల్సినవి ఆగిపోవడం జరిగింది. ఎన్నికలంటే భయపడి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యకు పాల్పడ్డది. అభివృద్ధి విషయంలో కార్పొరేషన్ అయితే మన యొక్క నల్లగొండకు నేరుగా ఈ యొక్క కార్పొరేషన్ నిధులు వచ్చి విరివిగా అతి త్వరగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అది కేవలం భారతీయ జనతా పార్టీకే ఆ యొక్క అవకాశం ఉంటుంది. మేము గతంలో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కూడా ఒకే ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో మా నినాదం కూడా ఉండే. దానిలో భాగంగా ఈసారి కార్పొరేషన్ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రాబో తెలంగాణ ఎన్నికలకు కూడా బీజేపీ వస్తుంది, అటు నేషనల్లో కూడా బీజేపీ వస్తుంది. 3 కూడా ఈ యొక్క అభివృద్ధికి కారకులకు అయ్యి త్వరగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. 2-3 ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రోడ్లు భవన శాఖ మంత్రి మరి కూడా బైపాస్ కాడ ఫ్లైఓవర్ 3 ఏళ్ల నుంచి నత్తనట్టు కన్నా ఆ యొక్క పనులు కొనసాగుతున్నాయి. అదే మన నేషనల్ గవర్నమెంట్ నేషనల్ హైవే బైపాస్ రోడ్ పనులు ఎంత త్వరితగతంగా పూర్తవుతున్నాయో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో అటల్లీ ఫెయిల్యూరు. ఈ జరుగుతున్న అభివృద్ధి కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే, ఏదైతే మనం యూజీడీ ఫండ్స్ అయితే ప్రతిరోజు కూడా నల్లగొండకు నీరు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ స్కీమ్ కింద 1-2 కింద నిధులు రావడం జరిగింది. ఆ పనులు ఇంకా పూర్తి చేయక 2 రోజులకు ఒకసారి నల్లగొండలో నీళ్లుస్తున్నారు. ఈ అన్నిటి కూడా కారణం గత ప్రభుత్వ ఈ స్థానిక సంస్థలు పరిపాలించిన వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా నల్లగొండ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించి రేపు రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.